యేసు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి 300 ప్రవచనాలు చెప్పబడితే ఎగ్జాక్ట్లీ 300 ప్రవచనాలు నెరవేర్పును మనం చూస్తాం. యేసు ప్రభు రాకడ గురించి సుమారు 2000కు పైగా ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో రాయబడితే అవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. ఇరాన్ యుద్ధం గురించి కూడా బైబిల్లో ప్రవచనాలు మనం చూస్తూ వస్తున్నాం. వాటిని మీకు అందిస్తున్నాను. నేను ఎప్పటి నుంచో మీతో మాట్లాడుతున్నాను. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేటువంటిది ప్రపంచంలో భయంకరమైన దుమారాన్ని రేకెత్తిస్తుంది. అది 3వ ప్రపంచ యుద్ధానికి, న్యూక్లియర్ వార్కి అది దారితీస్తుందని చెప్పాను. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే జరుగుతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కనుక ఓపెన్ చేయకపోతే భయంకరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయని డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఐఆర్జీసీ ఇన్స్టలేషన్స్ మీద, అవుట్ఫిట్స్ మీద దాడులు చేసుకుంటూ వచ్చారు. అయతుల్లా ఆఫీసుల మీద దాడులు చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత మిలిటరీ హెడ్స్ హౌసెస్ మీద, పోలీస్ హెడ్ హౌసెస్ మీద, పాలిటీషియన్స్ ఇంటి మీద దాడులు చేసుకుంటూ వచ్చారు. అంటే ఎవరైతే రెజీమ్కి సంబంధించినటువంటి వారి మీదే దాడులు చేసుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ పవర్ ప్లాంట్స్ మీద దాడి చేస్తామని చెప్తున్నాడంటే సామాన్య పౌరుల మీద, అంటే సివిలియన్స్ మీద ఎఫెక్ట్ చూపేటువంటి ఆ పరిస్థితి వస్తుందనే విషయాన్ని మనకు అర్థం చేసుకోవాలి.